జై గురుదత్త. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాము. ఒకసారి కృష్ణార్జునులు ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే వాళ్లకు చాలా పేదవాడు కనిపిస్తాడు. ఆయన అర్జునుడికి అతను పేదవాడిని చూసి జాలి కలుగుతుంది. జాలి కలిగి ఒక కొన్ని బంగారు నాణ్యాలు అతనికి ఇస్తాడు. ఇస్తే అతని దారిద్ర్యం తొలగిపోతుందని అతని మీద జాలిపడి ఇస్తాడు. ఆ బంగారు నాణాలు తీసుకొని ఆయన వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే దొంగలు వచ్చేసి వాడిని తన్నేసి ఆ బంగారు నాణాలు పట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంకా ఈయన ఏం చేస్తాడు, బలహీనుడు పాపం. సరే మామూలుగా ఉండి మరీ మరుసటి రోజు యథాప్రకారంగా భిక్షాటన చేసుకుంటూ వీధిలో కనిపిస్తాడు. మళ్ళీ కృష్ణార్జునులు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అదేంది, నీకు నిన్న నగలు ఇచ్చాం కదా, బండిగా బంగారు నాణాలు ఇచ్చాం కదా, ఎందుకు నువ్వు ఇంకా మళ్ళీ యాచన చేసుకుంటున్నావు అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. అడిగితే మీరు ఇచ్చారు, కానీ తీసుకొని వెళ్తుంటే మార్గమధ్యంలోనే చోరుడు అపహరించేసి పట్టుకొని వెళ్ళిపోయాడు, నేను ఇంకా ఏం చేయలేకపోయినాను అంటే, అవునా సరే ఈరోజు నీకు వజ్రం ఇస్తాను, ఈ వజ్రం తీసుకొని నువ్వు గొప్ప షావుకారు అవుతావు, ఈ వజ్రం పట్టుకొని వెళ్ళి ఉంటాడు. సరే అని చెప్పేసి ఆ పేదవాడు వజ్రం తీసుకొని పోతాడు. తీసుకొని వెళ్ళగానే ఇంట్లో ఎవరు ఉండరు. సరే ఈ వజ్రం ఎక్కడ పెట్టాలో అర్థం కాక వాళ్ళ ఇంట్లో బీదవాళ్ళు కదా, కుండలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఆ కుండల్లో ఒక కుండలో పెట్టేసి కుండ మీద కుండ అట్లా పెడతాడు. పెట్టేసి తను ఏదో పని మీద బయటకు వెళ్తాడు. సరే భార్య వచ్చినాక చెప్దాంలే కుండలో వజ్రం ఉంది అనేసి, దాన్ని మరి ఏదన్నా చేయాలో చూసి ధనం తెచ్చుకుందాం అనేసి. ఈలోగా భార్య ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తే ఇంట్లో వంట చేద్దామని చూస్తే ఇంట్లో నీళ్లు ఉండవు. సరే నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని వద్దాము అని చెప్పేసి ఆమె హడావిడిలో ఆ కుండ తీసుకొని, కుండలో వజ్రం ఉన్న సంగతి మర్చిపోయి ఆ కుండ తీసుకొని నీళ్ళకి వెళ్ళిపోతుంది. నీళ్ళకి వెళ్ళిపోతూనే ఈయన వస్తాడు. ఇంటికి రాగానే వజ్రం పెట్టిన కుండ ఇంట్లో ఉండదు. అయ్యో కుండ లేదే, ఏం చేయాలని చెప్పేసి అనుకుంటే భార్య నీళ్లు తీసుకొని చెరువు నుంచి నది నుంచి వస్తూ ఉంటుంది. వస్తుంటే ఏమే ఇక్కడ నేను వజ్రం పెట్టాను కుండలో, చూసావా అనుకుంటే, ఏ కుండలో అంటే ఇక్కడ ఉన్న కుండ అంటే ఆ కుండతోనే నేను ఇప్పుడు పోయి బజారు నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తున్నాను, నాకు కుండలో వజ్రం ఉన్న సంగతి నాకు తెలియదు, నేను అందులో చూసుకోలేదు, నదిలో ముంచుకొని తీసుకొచ్చినాను అంటే, ఉండు అడుగున ఏమన్నదో చూద్దాము అని చేస్తే కదా ఉండదు. ఆ వజ్రము నీళ్ళలో పడిపోయి ఉంటుంది. అయ్యో రామచంద్ర, మన దరిద్రం మనకి ఇట్లుంది, మనకు ఏ విధంగా వచ్చినా కూడా, డబ్బులు వచ్చినా కూడా ఇదైపోతుంది, ఇదైపోయినా కూడా ఏం చేస్తాము, సరే అని చెప్పేసి మనకు ఎంతమంది ఎంత డబ్బు ఇచ్చిన అవసరం, మన కర్మ మనం ఏం చేస్తాంలే అని చెప్పేసి అతను మళ్ళీ భిక్షాటం చేసుకుంటూ ఉంటాడు. భిక్షాటం చేసుకుంటూ ఉంటే మళ్ళీ కృష్ణార్జునులు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే మళ్ళీ, ఏమయ్యా నిన్న వజ్రం ఇచ్చినాం కదా, మళ్ళీ నువ్వు భిక్షాటం చేసుకుంటున్నావు ఎందుకు అని అడుగుతారు. అడిగితే ఏం చెప్పమంటావు స్వామి, నిన్న ఇలా జరిగింది, వజ్రము కుండలో పెట్టాను, మా భార్య పట్టుకెళ్ళి నదిలో నీళ్ళు తెచ్చింది, ఆ వజ్రం నదిలో పడిపోయింది అని చెప్తాడు. అవునా, అయ్యో రామ అనుకుంటుంటే కృష్ణుడులే, ఈసారి నేను ఇస్తాను, నువ్వేమి ఇబ్బంది ఉండు అని చెప్పేసి 2 రూపాయి నాణాలు ఇస్తాడు. 2 రూపాయి నాణాలు ఇస్తానే అతను తీసుకొని దాంట్లోకి చేయబడతాడు. 2 రూపాయి నాణాలు ఇస్తాడు. వాడు భిక్షగాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతానే కృష్ణుడులే, అర్జునుడు, నేను మొన్న ధనం నా బంగారు నాణాలు మూటిచ్చాను, నిన్న వజ్రం ఇచ్చాను, ఇంకా అతనికి దారిద్ర్యం పోలేదు, మీరు 2 రూపాయి నాణాలు ఇచ్చినారు, దాంతో ఎట్లా అతని పేదరికం పోతుంది కృష్ణ బావా అంటే, చూస్తూ ఉండు అంటాడు. అంటే ఆ 2 రూపాయలు పట్టుకొని పోతా ఉంటే ఎవరో చెరువులో ఒక పెద్ద చేపను పట్టుకొని, ఆ చేపను తిందాము, కోసి తిందాము అని చెప్పేసి ఆ చేపను తీసుకొని పోతూ ఉంటారు. తీసుకొని పోతుంటే అప్పుడు ఆ చేప బతికి ఉంటుంది పాపం. దాని దీనావస్థను చూసేసి అతనికి చాలా బాధ కలుగుతుంది. చూసి అయ్యో పాపము, పాపం చేప చంపేస్తారే చేపను, అయ్యో అనేసి, ఎంత దాని విల ఎంత అని అడుగుతాడు. ఏం చేస్తారు దీన్ని అంటే, అమ్మడానికి తీసుకుపోతున్నాం మేము, ఈ చేపను అమ్మడానికి తీసుకుపోతున్నాం అంటాడు. అమ్ముతారా, దాని విల ఎంత అంటే 2 రూపాయలు అంటారు. అవి 2 రూపాయలు అయితే నాకు ఇవ్వండి అని చెప్పేసి, నేను తీసుకుపోయి 2 రూపాయలు తీసుకుపోయి, నేను షావుకారు నాకన్నా ఏమన్నానా అని చెప్పేసి ఆ 2 రూపాయలు ఆ చేపలమ్మే వాడికి ఇచ్చేసి ఆ చేపను తీసుకుపోయి మడసంగా తీసుకుపోయి ఇంట్లో పోయి
ఎక్కడన్నా నీళ్ళలోకి వేస్తాము, తొట్లోకి వేస్తాము, రేపు కావాలంటే తీసుకుపోయి నదిలోకి వేస్తాములే అని చెప్పేసి తీసుకొని పోతాడు, ఇంటికి తీసుకుపోతాడు. ఇంటికి తీసుకుపోతానే భార్య ఉండలేదా ఇటు చెప్తాడు, ఈ పాపకు ప్రాణాన్ని కాపాడినట్లుంటుంది, మన రూపాయలు లేకుంటే మనలే ఒక ప్రాణాన్ని కాపాడినట్లుంటుంది అని ఈ చేపను పాపము పట్టుకొని వచ్చినాను అంటే అట్లా అని చెప్పేసి ఆ చేపను చూసాక దాని నోట్లో ఏదో ఇరుక్కున్నట్లుందండి, చూడండి పాపం నోట్లో ఏదో ఇరుక్కున్నట్లుంది అంటుంది. అవునా అని చెప్పేసి దాన్ని ఇట్లా పట్టుకొని చూస్తే నోట్లో ఏదో మిలమిల మెరుస్తూ ఉంటుంది అని చెప్పేసి గట్టిగా ఇట్లా పట్టుకొని ఇట్లా పెదవి ఇట్లా పట్టుకొని చూస్తే లోపల వజ్రం ఉంటుంది. వజ్రం మింగింటుంది ఆ పాము. ఆ వజ్రం చూస్తానే ఆయన ఇదే వజ్రము నాకు అర్జున మహారాజు గారు ఇచ్చిన, అర్జున భగవాన్లు ఇచ్చిన, కృష్ణ భగవాన్లు ఇచ్చిన వజ్రము అని చెప్పేసి దొరికింది 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 అని గట్టిగా సంతోషంతో ఆనందంతో అరుస్తాడు. అరవంగానే అంతలోపల దొంగలు ఏం చేస్తారు, ఆ నిన్న నిన్న నగల మూట మళ్ళీ ఇంకా ఇవి దొంగలు ఇచ్చినవి అన్ని కూడా వాళ్ళు భుజం మీద వేసుకొని పోతా ఉంటారు. పోతా అంటే వాళ్ళు ఎవరు బట్టలు రాజు బట్టలు చూసి వాళ్ళని తరుముతారు. తరుముతానే పరిగెత్తుకొని వాళ్ళు రక్షణ పొందాలని చెప్పేసి ఈ పేదవాడి ఇంట్లోకి ఆ దొంగలు పరిగెత్తుకొని వస్తారు. దొరికిందని వీడు గట్టిగా అరుస్తాంటే చూసి మమ్మల్ని పట్టుకునేందుకు వీళ్ళు గట్టిగా అరుస్తున్నారేమో, మమ్మల్ని పట్టుకొని వేసుకునేస్తారేమో, దొరికింది అంటే అన్నారంటే దొంగ దొరికిందని అరుస్తున్నారేమో. అందులో నిన్న ఇదన్నే కదా మనం కొట్టిండేది, మనల్ని చూసినాడేమో అందుకే అరుస్తున్నాడు అని చెప్పేసి ఆ బంగారు నాణాల మూటలు, వాళ్ళ ఆ రోజున దొంగిలించిన డబ్బులు నగలు అన్ని కుప్పలు అన్నీ అక్కడేసి ఇవన్నీ మోసుకొని మనం పరిగెత్తలేం కానీ ఇవన్నీ ఇక్కడ పడేసి ఉత్తకాళ్ళతో పరిగెత్తిపోతాం కదా, తొందరగా స్పీడ్ పరిగెత్తచ్చు అని చెప్పేసి అన్నీ వాళ్ళ ఇంట్లో కుప్పేసేసి వాళ్ళు దౌడు తీసి పరిగెత్తి వెళ్ళిపోతానే వీళ్ళకి ఏమైపోతుంది, ఈరోజు నిన్న పోయిన వజ్రము చిక్కింది, మన పోయిన బంగారు నాణాలు చిక్కినాయి, ఇంకా ఇవి కూడా చిక్కినాయి, ఇంకా ఎక్స్ట్రా నగలు కూడా ఎక్స్ట్రా సొమ్ములు నగలు అన్నీ చిక్కినాయి. అన్ని చిక్కంగానే ఇతను బాగా ఆ డబ్బులన్నీ పెట్టేసి బాగా ఐశ్వర్యము అంతా బాగా కొత్త బట్టలు కొనుక్కొని కడుపు నిండా అన్నం తిని నిగలాడుకుంటా అందంగా తయారవుతాడు. అట్లా వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటే ఆయన పోతూ ఉంటాడు. అర్జునుడు చూసి అబ్బా ఇతను మనము అప్పుడు చూసిన పేదవాడే కదా ఇతను, ధనవంతుడైనాడే, మన నగలు ఇచ్చినప్పుడు ధనవంతుడు కాలేదు, వజ్రం ఇచ్చినప్పుడు ధనవంతుడు కాలేదే, ఇప్పుడు ఎలా ధనవంతుడైనాడు, ఏ విధంగా ధనవంతుడైనాడు అనేసి అంటాడు. అంటే అని ఎక్కడదా నువ్వు ఆ రోజు నీకు మేము నగలు ఇచ్చింది నీకే కదా, వజ్రం ఇచ్చింది నీకే కదంటే అవును ప్రభు అంటాడు. మళ్ళీ ఎట్లా ధనవంతుడైనావు నువ్వు, అప్పుడన్నీ పోయినావు అన్నావు కదా, నువ్వు నగలు పోయినాయి వజ్రం పోయింది అన్నావు కదా, ఎలా ధనవంతుడైనావు అంటే మీరు ఇచ్చిన 2 రూపాయల వల్ల ధనవంతుడైనాను అంటాడు. 2 రూపాయల వల్ల ఎట్లా ధనవంతుడైనావు నువ్వు అంటాడు. మీరు ఇచ్చిన 2 రూపాయలు తీసుకొని వెళ్తున్నానండి, ఒక చేపను పట్టుకొని పోతుంటే దాన్ని పాపం దీనావస్థ చూసి నాకు చాలా బాధ వేసిందండి, అది చేపను అమ్ముతాము అని అనుకుంటూ పోతుంటే ఎంత అని అడిగాను, 2 రూపాయలు అన్నారు. సరే నేను ఈ 2 రూపాయలు తీసుకొని పోతే ఒక రోజు మా జీవితం గడుస్తుంది అంతే కదా, ఒక పూట మేము అన్నం తింటామంటే ఈ 2 రూపాయలతో, అదే చేపను బతికిస్తే దాని జీవితం రక్షించవచ్చు కదా, దాన్ని తీసుకుపోయి మళ్ళీ నా కళ్ళ ముందర ఒక ప్రాణి బాధపడుతుంటే నాకు బాధ వేసింది, అందుకని అది తీసుకుపోయి చెరువులోకి వేద్దాము అని చెప్పేసి ఇంటికి తీసుకుపోయినాను. ఇంటికి తీసుకుపోయి కొద్దిసేపు తొట్లో వేసేసి మళ్ళీ చెరువులోకి వేద్దామని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్తుంటే దాని నోట్లో ఏదో ఇరుక్కున్నట్లయిపోయి అది గిలగిల తనుకుంటూ ఉంటే అప్పుడు చూసాం దాని నోట్లో వజ్రం ఉంది. ఆ వజ్రం మేము దొరికిందని మేము ఆనందపడుతూ ఉంటే అప్పుడే నన్ను కొట్టి దోపిడీ చేసుకొని పోయిన దొంగలు నేను వాళ్ళని చూసి నేను నచ్చినానని చెప్పేసి నా దగ్గర దొంగిలిచ్చిన సొమ్ము ఇంకా వేరే సొమ్ము అంతా కూడా మా ఇంట్లో పడేసి వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోయినారు. ఆ వజ్రము దొరికింది, నగలు దొరికినాయి, అన్ని దొరికినాయి, వాటితో మేము ఆనందంగా ఉన్నాము అని చెప్పేసి అంటే కదా, కృష్ణ అదెందుకు కృష్ణ, నేను నగలిచ్చినా వజ్రం ఇచ్చినా కూడా అతను ఐశ్వర్యవంతుడు కాలేదు, నువ్వు 2 రూపాయలు ఇవ్వంగానే ఎందుకు ఐశ్వర్యవంతుడైనా అంటే ఆ నగలు ఆ నాణ్యాలు ఇచ్చినప్పుడు నాకు అన్ని దొరికినాయి అని ఆ సంతోషంతో ఆనందంతో వాడు బాగా మేడలు కట్టుకోవచ్చు అదే ఇదేని ఆనందంతో వెళ్ళినాడు కాబట్టి అది వాడికి లభించలేదు, వాటి వల్ల అతను ఉపయోగం పొందలేదు. కానీ మనం ఇచ్చిన కేవలం 2 రూపాయలైనా కూడా ఒక ప్రాణిని బతికించాలి అన్న అతని జాలి గుండె పరమాత్ముడు మెచ్చినాడు, భగవంతుడు మెచ్చుకున్నాడు అతని జాలి గుండె చూసి. అందుకని అతని యొక్క దయాగుణమే అతన్ని రక్షించింది. ఆయన పోయిన వజ్రము, పోయిన నగలుతో పాటు ఇంకా కూడా మీ అన్నయ్యకి దొరికేటట్టుగా ఆ భగవంతుడే చేసినాడు. అందుకే మనము మన చుట్టుపక్కల ప్రాణుల పట్ల జీవుల పట్ల కూడా దయ కలిగి ఉండాలని ఈ కథ నీతి చెప్తుంది.
జై గురుదత్త.